2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో సమ్మర్ రిలేటెడ్గా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నా, నేర్చుకున్న దాంతోటి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకే ఈ వీడియోస్ అనమాట. అండ్ ఈరోజు మనతో పాటు శైలజ గారు ఉన్నారు. అండ్ చాలామంది కూడా ఇంట్లో క్యాండిల్స్ ప్రిపేర్ చేస్తూ వాటిని సేల్ చేస్తూ కూడా డబ్బులు ఎర్న్ చేసి మంచిగా పర్ మంత్ ఇంత సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మరి అలా కూడా మీరు ఇంట్లో నుండే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంతకీ క్యాండిల్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ క్యాండిల్ బిజినెస్ చేస్తూ మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు, ఇది ఎలా చేయొచ్చు, వీటన్నిటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి శైలజ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సిరి గారు. సో ఫైనల్గా చాలా మంది ఇంట్లో ఉండే మహిళలు ఇవి ఎప్పటి నుంచో సోప్ అయినా అండ్ అలాగే క్యాండిల్స్ అయినా కూడా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంట్లో అంటే తెలిసిన వాళ్ళైనా గ్రూప్గా వెళ్ళి నేర్చుకొని తయారు చేసి మళ్ళీ ఈవినింగ్కి ఇంటికి వచ్చేవారు. సో దీంట్లో బాగా బిజినెస్ ఉంది అని నాకు అప్పుడే అర్థమైపోయింది. బికాస్ చాలామంది వెళ్ళే వాళ్ళండి, ఇంటి పక్కనున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఎంత కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందంటే ఈజీగానే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఎలా ఉంటుందండి, ఎలా చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఎంత పెట్టుబడి ఉంటుంది, ఎంత లాభం ఉంటుంది? మా స్టూడియోకి ఫస్ట్ టైం వచ్చినందుకు మీకు టీ అండ్ బిస్కెట్స్ ఇస్తున్నాం. టీ లాగా కనిపిస్తుందా, టీ కాదు అని చెప్పొచ్చు. సో టీ క్యాండిల్ టీ అండ్ బిస్కెట్. పర్ఫ్యూమ్ కూడా మనము మసాలా చాయ్ పర్ఫ్యూమ్ యాడ్ చేస్తాం అనమాట. అది నిజంగా టీ అనే అనుకుంటారు, అంత బాగుంటుంది. సో క్రీమ్ బిస్కెట్ ప్యూర్ సోయా వ్యాక్స్ తోటి మనం తయారు చేస్తాం. అవి పార్లేజీ ఇవన్నీ కూడా క్యాండిల్సే కదా? క్యాండిల్సే. ఓకే, నైస్. ఇంకా సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. మంచిగా స్మెల్ వస్తుంది అనమాట మనకి. మీరు వెలుగుతున్నప్పుడు స్మెల్ వస్తుంది. ఫ్రెషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. బాగుందండి. ఏదో టీ ఇస్తున్నట్టు అని చెప్పి క్యాండిల్ ఇచ్చారు నాకు. అదేనండి నేను చెప్పాలనుకుంది, నోటితో చెప్పకుండా క్యాండిల్ రూపంలో మీకు చెప్పాను అనమాట. ఏంటంటే క్యాండిల్స్ చేస్తారండి, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, కరెక్టే చెప్పారు. కానీ అవే క్యాండిల్స్ మనం చేసామనుకోండి, ఎవరు కొంటారు చెప్పండి? కొత్తగా ఉండాలి. అలా అని ఆలోచించి ఇలా టీలు, లాగా, స్వీట్స్ లాగా, ఇంకా ఇలా నూడిల్స్ లాగా, ఇలా డిఫరెంట్ ఐస్ క్రీమ్ లాగా ఇలా చేస్తూ ఎన్నో రకాలు, 100 రకాలు తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇన్ని రకాలుగా చేయొచ్చు అనమాట మనం క్యాండిల్స్. వెరీ నైస్ అండి. ఇంతకీ క్యాండిల్ తయారు చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఫస్ట్ మెటీరియల్ మనకు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకునేటప్పుడు మెల్టింగ్ మిషన్ అవసరం లేదు. కాకపోతే మెల్టింగ్ మిషన్ కొనుక్కుంటే ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఓకే, ఎంత ఉంటుంది దానికి? మెల్టింగ్ మిషన్ 6,000-7,000 వస్తుందండి, 10 లీటర్స్ది. ఇంకా అదైతే ఉంటే మనకు మెంటల్ ఫ్రీ అనమాట, చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, ఎన్నైనా చేసుకోవచ్చు. మనకు చేసిన పని అసలు అర్థం కాదనమాట మనకు. ఇంకా మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేయడానికి, ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా అది అవసరం ఉంటుంది. తర్వాత మౌల్డ్స్ అండి, మౌల్డ్స్ మనకు ఆల్రెడీ సిలికాన్ దొరుకుతాయి మార్కెట్లో. అలా కాకుండా మనం కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మౌల్డ్స్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మోతిచూర్ లడ్డు ఉందండి, ఇప్పుడు ఇది డై తయారు చేసేసుకొని ఈ మౌల్డ్స్ సిలికాన్తో మనం చేసుకోవచ్చు. తర్వాత వీటికి కలర్స్ అండి, పౌడర్ కలర్స్ ఉంటాయి, లిక్విడ్ కలర్స్ ఉంటాయి. తర్వాత పర్ఫ్యూమ్స్ కావాలి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఎందుకు అని అంటే న్యాచురల్గా ఉంటుంది, రూమ్ ఫ్రెషనర్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఆరా క్యాండిల్, చక్ర క్యాండిల్ చేయడానికి కూడా ఎసెన్షియల్ ఆయిల్ వాడతాం. చక్ర క్యాండిల్? అవునండి. ఏంటండి? చక్ర హీలింగ్ కోసము మనం వాడతాం అనమాట. క్యాండిల్స్ మెడిటేషన్ పర్పస్లో వాడుతూ ఉంటాము. ఇంకా స్ట్రెస్ రిలీజింగ్ కోసము, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, లేకపోతే వర్క్ బయటనే చేస్తున్నారు, ఇంకా స్టడీ, మనం ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, పిల్లలు చదువుకుంటప్పుడు స్ట్రెస్ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం ఇది ఒక క్యాండిల్ వెలిగించుకొని మనము చదువుకుంటున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఒక థెరపీ అవుతుంది అనమాట. క్యాండిల్ థెరపీ అవుతుంది. చక్ర అంటే ఇప్పుడు మనకి చక్రాస్ ఉన్నప్పుడు ఏ చక్రకి ఆ చక్ర ఉంటుందా? సపరేట్గా ఉంటుంది. మణిపూర చక్ర, ఆజ్ఞ చక్ర అన్నట్టు దానికి సపరేట్గా ఉంటుంది. దానికి రిలేటెడ్ మనము వ్యాక్స్ సపరేట్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్ కూడా సపరేట్గా ఉంటుంది. ఓహో, క్యాండిల్ ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చా? చాలా కాస్ట్లీ అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే మనం హోటల్స్లో అయినా, లేదు అంటే ఎక్కడైనా పీస్ ఆఫ్ మైండ్కి ఇది ఎక్కువగా యూజ్ అవుతుందని అర్థమవుతుంది. మీరు చూస్తే అక్కడ లైట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇలాంటి క్యాండిల్స్ పెడుతూ ఉంటారు. మేము కూడా వర్క్ షాప్స్ కండక్ట్ చేసినప్పుడు చాలా మంది వస్తుంటారు, 20-30 మెంబర్స్. ఆ రోజు అంతా ఒక వర్క్ అంతా జరిగినప్పుడు వాళ్ళు ఒక థెరపీ లాగా అయ్యి వాళ్ళ స్ట్రెస్ అంతా ఇక్కడ రిలీజ్ చేసి వెళ్ళిపోతారు.
నెక్స్ట్ డే నేను ఖచ్చితంగా ఎవ్రీ కార్నర్లో ఆరా క్యాండిల్స్ పెట్టేసి రూమ్ ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేస్తాను. ఓకే. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది, కామ్గా ఉంది, కూల్గా ఉంది, ఎందుకు రీజన్ ఏంటి అని అంటారు అనమాట. దానికి ఓన్లీ రీజన్ క్యాండిలే. క్యాండిల్లో ఇంత ఉందన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ పీస్ ఆఫ్ మైండ్కి కూడా అంటే అలా కూడా మనం వీటిని సేల్ చేయొచ్చని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. సో ఇంతకీ ఒకసారి ట్రై చేద్దామా అండి? ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం చూసుకున్నాం కదా, ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది. అవునండి. అయితే దీనికి మెయిన్ ఏంటంటే వ్యాక్స్ అనమాట. అయితే వ్యాక్స్ అంటే 100% వెజిటేబుల్. ఓకే. ఇక్కడ ఎటువంటి యానిమల్ ఫ్యాట్స్ అనేది ఉండదు, 100% వెజిటేబుల్ ఫ్యాట్. ఇప్పుడు ఇది ఉందండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది బీ వ్యాక్స్, హనీ బీ వ్యాక్స్, చాలా చాలా మంచిది. మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్యూర్ అయ్యేంత మంచిది అనమాట. ఇది ఒక షీట్ లాగా ఆల్రెడీ రెడీ చేసి వచ్చింది. ఇప్పుడు ఇలాంటివి ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఇలాంటి క్యాండిల్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. జనరల్లీ మనం పిల్లలకి చేయించాలన్నా, ఇప్పుడు ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, మనం మెల్టింగ్ మిషన్ తీసుకెళ్ళలేము, వర్క్షాప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎక్కడికైనా బర్త్డే ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలకు చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు వాళ్ళకి కొంచెము మెల్ట్ చేయడము అదంతా హీట్ చేతి మీద పడుతుంది కదా, ఇలాంటి యూజ్ చేసి మనం క్యాండిల్స్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ట్రై చేసి చూపిస్తాను. ట్రై చేసే కన్నా ముందు మీరు ఇప్పుడు మెటీరియల్ ఏదైతే కావాలి అన్నారో దీనికి యావరేజ్గా ఎంత ఉంటుందండి? అంటే ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖర్చు ఎంత ఉంటుంది అంటారు? టోటల్ బిజినెస్ అంటున్నారా? మెటీరియల్కి మనం ఖర్చు పెట్టాలి అనుకుంటే, కొనుక్కోవాలి అంటే ఎంత ఉంటుంది అంటారు? ఇప్పుడు మీరు దీనికోసం స్పెషల్గా మిషనరీ అయితే అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక వర్క్షాప్ మీరు పెట్టాలనుకుంటున్నారు, ఒక దగ్గర ఒక ఈవెంట్ బుక్ అయింది మీకు, అప్పుడు దానికి వాళ్ళతో మాట్లాడకుండా దాని ప్రకారము మీకు ఎంత మెటీరియల్ అవసరం ఉంటుంది అంతే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇమ్మీడియట్లీ మీకు నియర్ బై షాప్స్లో ఏమేం కావాలో అక్కడ తీసేసుకోండి. అప్పుడు మనమే అన్ని ఫస్టే తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఫస్ట్ మౌల్డ్స్ మాత్రం మన దగ్గర పెట్టుకోవాలండి. ఇన్ కేసు ఆ టైంకి అవైలబిలిటీ లేవనుకోండి, మనకు లాస్ అయిపోతాం అనమాట. వ్యాక్సెస్ ఇవన్నేమో అప్పటికప్పుడే తెచ్చుకోవచ్చు. మనకు ఎన్ని కేజీస్ పడుతుందని ముందే తెలియదు కదా. అలా మీరు అట్లీస్ట్ ఒక 5000 రూపీస్ అయితే పెట్టాలండి. ఇలాంటి గ్లాస్ జార్స్, కొన్ని కలర్స్, కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్, ఓకే, అలాంటివి. సో ఇనిషియల్గా ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అంటే ఒక 5000 అయితే పెట్టుకోవాలి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటే మాత్రము ఒక 10,000 అయితే పెట్టుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మంత్లీ ఒక 1 lakh కూడా ఈజీగా సంపాదించవచ్చు. చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి దీంట్లో. ఇది ఏంటంటే ఈ బిజినెస్ని మనం ఎలా పొజిషనింగ్ చేసుకుంటున్నాం అనే దాని మీద ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇది ఉందండి, ఇప్పుడు ఇది మనం రోల్ చేస్తున్నాం, తయారు చేస్తున్నాము. ఓకే. తయారు చేస్తూ ఉంటే మనకు ఒక క్యాండిల్ వచ్చింది, ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు ఇలాంటి క్యాండిల్ వచ్చిందండి. ఇప్పుడు ఈ క్యాండిల్స్ నేను తయారు చేసి నేను షాప్స్లో ఇస్తాను, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నేనే సేల్ చేస్తాను, లేదంటే ఇంకా ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్లో పెట్టి సేల్ చేస్తాను. ఇది ఒక ఆపర్చునిటీ. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఒక 80 రూపీస్ 100 రూపీస్ అలా దీనికి ఒక కాస్ట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ని ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడి ట్రై చేసి మనము ఇది ఒక ఆర్ట్ థెరపీ లాగా ఉంటుంది, నేను క్యాండిల్స్ నేర్పిస్తున్నా, ఇక్కడ మీకు ఇక్కడ మెల్టింగ్ వ్యాక్స్ తో ప్రాబ్లం ఉండదు, ఎవరైనా చేయగలుగుతారు, ఇక ఇలాంటి శాండ్ వ్యాక్సెస్ కూడా ఉంటాయి, ఆర్ట్ లాగా అనమాట. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇవి నేర్పిస్తానని చెప్పేసి ఓన్లీ ఇదే ఒక మోడల్ చెప్పియండి పర్ స్టూడెంట్. మీరు ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్ట్ నేర్పిస్తున్నారు, క్యాండిల్ కాదు ఇక్కడ విషయము, ఇంకా వాళ్ళకి ఒక థెరపీ చేపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఇదే కాన్సెప్ట్ మీరు 250 రూపీస్ చార్జ్ చేయొచ్చు ఈజీగా పర్ స్టూడెంట్. అంటే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది? ఈజీగా 50 మెంబర్స్ ఉంటారు ఒక క్లాస్కి. ఈజీగా అండి, చాలా 50 into 50 క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా? లేదు. ఇంకా ఎక్కడ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి, ఆర్గనైజ్ చేయాలన్న స్ట్రెస్ ఉందా? లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ స్ట్రెస్ రిలీజ్ చేద్దామని పోయి మన స్ట్రెస్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. అలా సింపుల్గా ప్లాన్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఒక థెరపీ లాగా మీరు పొజిషనింగ్ చేస్తున్నారు దీని బిజినెస్ని. అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ పెరుగుతుంది. సేమ్ అది స్కూల్ పిల్లలు కాబట్టి తక్కువ అండి. ఇప్పుడు సేమ్ దీంతో పాటుగా ఇంకేదైనా ఐటమ్ యాడ్ చేశారు, ఇంకొకటి యాడ్ చేసేసి మీరు కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళకు కూడా స్ట్రెస్ రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఆరా క్యాండిల్ తయారు చేసి ఇస్తాం, చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు అది బయట కొనుక్కోవాలి అంటే మీకు ఎంత కాస్ట్ ఉంటుంది? 400 to 500 రూపీస్ మినిమం ఉంటుంది అనమాట. అందులో మనం ప్యూర్ సోయా వ్యాక్స్ వాడతాము, ఇంకా బీ వ్యాక్స్ వాడతాం అనమాట. ఎసెన్షియల్ ఆయిల్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు మీరు సేమ్ ఐటము మీరు బయట కొనుక్కున్నా వాళ్ళకి అంతే కాస్ట్ పడుతుంది కదండి. అలాంటప్పుడు ఇలా నేర్చుకొని వాళ్ళే ఓన్గా క్యాండిల్ చేసుకొని ఆర్ట్ థెరపీ అవుతుంది, ఇంకా వాళ్ళు నేర్చుకుంటారు. అలా కూడా మన కార్పొరేట్ కంపెనీలో చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళే పే చేస్తారనమాట. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడుకుంటే ఇప్పుడు ఎంప్లాయీస్ పే చేయరు, మనకు కంపెనీ వాళ్ళే మనకు పే చేస్తారు. అప్పుడు సేమ్ ఇదే మీకు పర్ హెడ్
500 రూపీస్ కూడా ఛార్జ్ చేయొచ్చు. ఎస్ అంటే పిల్లలకి నేర్పించవచ్చు, కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అటు కూడా టచ్ చేయొచ్చు, అండ్ ఇవి మన ఇన్స్టాగ్రామ్ త్రూ వాళ్ళకి సేల్ చేయొచ్చు అంటారు, వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా మనము ఈ క్యాండిల్ త్రూ మనం ఎండ్ చేసుకోవచ్చు. సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ మాట్లాడుకుంటుంటే మేము క్యాండిల్ కూడా చేసేసాం. ఇంకా ఇది బీ వ్యాక్స్ అండి, చాలా మంచిది కూడా. ఇంకా ఎన్ని ఉంటాయండి ఇందులో, మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటారు డిఫరెంట్? ఇప్పుడు మీరు ట్రై చేశారు కదా లడ్డు అని, ఇలా ఇవన్నీ ఎలా చేయొచ్చు? వీటికన్నిటికీ మోల్డ్స్ తోటి తయారు చేస్తాం అనమాట. ఇది వితౌట్ మోల్డ్, ఇది మనం రోల్ చేసే ప్రాసెస్. ఇంకోటి శాండ్ వ్యాక్స్ కూడా ఉంటుంది అనమాట. అలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఇదేంటి అని అంటే ఇంకొకటి విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మనము వర్క్ షాప్స్ అనుకున్నాం, ఇదంతా బాగానే ఉంది. ఒక్కసారి మీరు ఇండియా మార్ట్ కానీ, అలీబాబా కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే డెజర్ట్ క్యాండిల్స్, స్వీట్స్ క్యాండిల్స్, ఇంకా వీళ్ళ ఫుడ్ క్యాండిల్స్ అని సెర్చ్ చేసి చూడండి. మీరు చూస్తే ఇప్పుడు సేమ్ ఇదే క్యాండిల్ ఎంత కాస్ట్ ఉందో చూడండి. ఓహో, వీటికి అంత డిమాండ్ ఉందా? చాలా డిమాండ్. డిఫరెంట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇండియాలో కాదు, ఫారెన్ లో క్యాండిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనము మేకింగ్ ఛార్జ్ దీనికి ఎంత పడుతుంది, ఇది కూడా మనమే చేసుకుంటాం. ఈ సిరామిక్ కూడా మనమే తయారు చేసుకుంటాం, బేస్ కూడా అప్పుడే తక్కువ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు ఇది తయారు చేసుకోవడానికి మనకు హార్డ్లీ 40 రూపీస్ పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు. అది కూడా ఎక్కువ చెప్పాలి అంటే, విత్ మోల్డ్ తోటి చెప్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనం 200 రూపీస్కి ఈజీగా సేల్ చేయొచ్చు. కళ్ళు మూసుకొని తీసేసుకుంటాను. అవునవును. అయితే ఇప్పుడు దీన్ని ఇండియన్ మార్కెట్లో సేల్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్ చేస్తే ఒకలాగా ఉంటుంది. ఇండియాలో చేసుకుంటూ ఇంటర్నేషనల్ బిజినెస్ చేయొచ్చు, అది కూడా కేవలం మనం ఇంట్లో తయారు చేసిన వాటితోటే. సూపర్, చాలా బాగుంది. ఇదేదో లాస్ట్ వన్ అయితే ఇంకా ఇలాంటి లాభం కూడా ఎక్కువగా వస్తుంది కదండి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం సేల్ చేసినప్పుడు. ఈ వ్యాక్సెస్ అనేది కొంచెం రీజనబుల్ ఉంటాయండి రేట్లు, కాకపోతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. వ్యాక్స్ ఇలాంటి ఐటమ్స్ అంత ఈజీగా వెళ్ళవు అనమాట, కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, దానికి కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, ఎందుకంటే రిటర్న్ అయిపోతూ ఉంటాయి. అవును, వెళ్ళాక మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా కరెక్ట్ గా ఫాలో అయితే కనుక మనకి ఇన్కమ్ సోర్స్ అనేది చాలా బాగుంటది. మనం మైండ్ లో నుంచి ఒక థాట్ అండి, ఇది ఓన్లీ కరెంట్ పోతే వెలిగించుకునే క్యాండిల్స్, లేకపోతే చర్చిలో వెలిగించుకునే క్యాండిల్స్ అనే అనుకుంటారు. క్యాండిల్స్ అనే కానీ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి ఇండియా మార్ట్ కానీ, లేకపోతే మన అలీబాబా ఇలాంటి చైనా ఎక్స్పోర్ట్ ఉంటాయి కదా, అవి చూడండి. మీ క్యాండిల్స్లో ఇంత ఉందా, అసలు మనం ఎంత లాస్ అవుతున్నాము, ఇంట్లో నుంచి ఉమెన్స్ ఎంత బాగా చేస్తారు, వాళ్ళు ప్రపంచం మొత్తం వేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మీరు చెప్తూ ఉంటే అంటే ఏ బిజినెస్ మనం చేసినా ఫస్ట్ దాని స్కోప్ ఎంత ఉంది, ఎన్ని రకాలుగా మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది కనుక చెక్ చేసుకొని కనుక ముందుకు వస్తే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా దాంతోపాటు ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ నేర్చుకోగానే సరిపోదు అనమాట. నేర్చుకోవడం అంతా ఒక 10%, 90% బిజినెస్ చేయడము, ఈ ప్రోడక్ట్ని ఎలా పొజిషనింగ్ చేయాలి, దీనికి ఏ విధమైన డిస్క్రిప్షన్ పెడితే కస్టమర్ కనెక్ట్ అవుతాడు. నేను ఇప్పుడు ఇదే క్యాండిల్ తీసుకెళ్ళి ఇది కొనుక్కోండి బాగుంది, ఐస్ క్రీమ్లా ఉంది అని అంటే తీసుకోరండి. నేను దీని బదులు ఐస్ క్రీమ్ వస్తుంది నాకు 200 పెడతా అని అంటారు. ఇది ఎందుకు అనుకుంటారు. దీన్ని మనం వేరే విధంగా పొజిషనింగ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది స్ట్రెస్ రిలీజింగ్ కోసం, ఇంకా ఈ చక్ర యాక్టివేట్ అవ్వడానికి, ఇంకా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అవి చెప్పినప్పుడు కస్టమర్ కనెక్ట్ అవుతారు. వాళ్ళ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇచ్చినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతారు. అలాంటివన్నీ కనెక్ట్ చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇవి స్వీట్స్ క్యాండిల్స్ అండి. దివాళీ టైంలో కార్పొరేట్ గిఫ్టింగ్ అయితే థౌజండ్స్ ఆర్డర్ వస్తూ ఉంటాయి. అందు గురించి ఈ మోల్డ్స్ మేకింగ్ కూడా మనం నేర్చుకుంటే బెటర్ అని ఇవి కూడా నేర్పిస్తున్నాను నేను. ఎందుకంటే అప్పటికప్పుడు ఇలాంటి 1000 అలా పీసెస్ ఆర్డర్ వస్తాయండి. మన దగ్గర ఉన్న 2-3 మోల్డ్స్ ఉంటే ఎప్పుడు చేస్తాం చెప్పండి. ఇప్పుడు మోల్డ్సే ఫస్ట్ మనం ఒక 50-100 పీసెస్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక డేలో మనం బ్యాచెస్ చేసేసుకోవచ్చు అనమాట. 1000 సింగిల్ పర్సన్ చేసుకోవచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వద్దు. మేకింగ్లో తక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, మార్కెటింగ్లో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం కరెక్ట్గా సేల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ స్వీట్ క్యాండిల్స్ అండి. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా, లడ్డు ఉంది, మంచి కాజు కట్లీ ఉంది, చూడడానికి రియల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనము తీసుకోండి, మీరు నా దగ్గర ఇవి ఉన్నాయి నేను చేస్తున్నాను అని అంటే తీసుకోరు. నాకేం అవసరం ఇప్పుడు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇదే మీరు దివాళీ టైంలో ఓకే, అది కాకుండా ఇయర్ మొత్తం కంప్లీట్గా మనం సేల్ చేయాలనుకుంటే బర్త్డేకి కేక్స్ కొంటారు కదా, ఖచ్చితంగా కేక్స్ అయితే అందరూ కొంటారు. దాంతోపాటు చైనీస్వి ఏంటో స్పార్కల్స్ అలాంటి క్యాండిల్స్ కొంటారు. అది వెలిగించగానే రూమ్ అంతా పొగ, ఒక పొల్యూషన్ వస్తుంది అనమాట. అలాంటి నెగిటివ్ వైబ్ని ఇన్వైట్ చేసి తర్వాత బర్త్డే కేక్ కట్ చేసుకుంటారు. మనం ఒక రీల్ తయారు చేసి అలా చేస్తారు, అలా చేయకూడదు. ఇది ప్యూర్ సోయా వ్యాక్స్, దీంట్లో మంచి ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసాము, మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఉంది.
వీటిని మీరు వెలిగించండి, మంచి పాజిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేయండి, మీ సెలబ్రేషన్ని పాజిటివ్గా కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి ఈ చెప్పారు రకంగా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. చేసుకున్నారనుకోండి. సూపర్. సేమ్ ఇప్పుడు ఇదే ఎంత సేల్ చేయొచ్చు మనం, ఫస్ట్ సేల్స్ అవుతాయి కదా. అవునవును. అలా మనం పొజిషనింగ్ చేసుకునే దాన్ని బట్టి మాత్రమే మన బిజినెస్ అవుతుందండి. ఇది చూడగానే ఇది ఎవరు కొనుక్కుంటారని చెప్పేసి ఫస్ట్ నెగటివ్ ఇంపాక్ట్ అవునవును. వచ్చేస్తుంది. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి అరే ఏదో బాగుంది, మీరు చెప్తూ ఉంటే బాగుందని, కొంతమంది ఎలా ఉంది అని నిజంగా చూస్తారు, సెర్చ్ చేస్తారు. అదే ఇది నేర్చుకుందామని ట్రై చేయాలి అన్న ఆలోచన కూడా. అలాంటి వాళ్ళు నేర్చుకోవాలి అంటే నేర్పిస్తారా, గైడెన్స్ ఉంటుందా? నేర్పిస్తామండి. చాలా మంది అన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఓకే. ఎందుకంటే మనదే ఇక్కడ స్టూడియోలో మేము నేర్పించేంత రీజనబుల్గా ఎక్కడ నేర్పించడం పాసిబుల్ అవ్వదు. ఈ మోల్డ్స్ ఎవ్రీథింగ్ మేము తయారు చేసుకోవడం, ఓన్గా మేము ఇంపోర్ట్ చేసుకోవడం ఉంటుంది అనమాట. ఓకే. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంటుంది కాబట్టి చాలా మంచి బడ్జెట్లో నేర్పిస్తాము. సూపర్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న కూడా మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయండి. ఎనీవేస్ శైలజ గారు చాలా బ్యూటిఫుల్గా నరేషన్ చేశారు. అండ్ దీంతో రియల్గా చెప్పాలి అంటే క్యాండిల్స్ మనకి ఇలా చక్రాకి కూడా యూస్ అవుతాయి అని నేను ఇక్కడే తెలుసుకున్నాను. అంటే ఇంకా డెప్త్కి వెళ్తే ఈ క్యాండిల్స్లో ఇంకెంత ఉందో అనేది అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ మెడిటేషన్ ఐడియా ఉంది. Yes, yes. త్రాటకం Meditation మెడిటేషన్ candles. క్యాండిల్స్ చేస్తాను నేను. అవునా? ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 10 minutes అయినా ఫోకస్ పెడుతున్నాను. అది ఒకసారి హ్యాబిట్ అయిపోయింది. ఆ టైం అవ్వగానే ఏంటో ఏదో వెళ్తులాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా క్యాండిల్ ఉంటుంది నా బ్యాగ్లో. ఓకే. ఓకే. అలా హ్యాబిట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.